ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి జ్ఞానయజ్ఞాన్ని మంగళపద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్వైతవనంలో ఉండే సందర్భంలో భీముడు వేట కోసం వెళ్ళాడు. అక్కడ అజగర రూపంలో ఉండేటువంటి నహుషుని చేత చిక్కాడు. భీముని కోసం వెతుకుతూ ధర్మరాజు అలాగే ధౌమ్యాచార్యుల వారు వెళ్ళి ఆ అజగరుడితో మాట్లాడారు. మాట్లాడితే ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆహారం కావాల్సి వస్తే దాన్ని కల్పిస్తామని ధర్మరాజు కోరినా కూడా, లేదు నేను కొన్ని ప్రశ్నలను అడుగుతాను, వాటికి సమాధానం ఇస్తే చాలు, మీ తమ్ముడైనటువంటి భీముడిని నేను విడుదల చేస్తాను అని అజగర రూపంలో ఉండే నహుషుడు పలికాడు. అందుకు కొన్ని ప్రశ్నలను అతను అడగగా వాటికి సరి అయినటువంటి సమాధానాన్ని, చక్కటి విశ్లేషణను కూడా ధర్మరాజు గారు ఇచ్చారు. ఇక 181వ అధ్యాయంలో ధర్మరాజే కొన్ని ప్రశ్నలను ఆ నహుషుడిని అడుగుతున్నాడు. అంటే ప్రశ్నలను అడగటం అంటే ఇదేదో అతని పరీక్ష పెట్టడం కాదు, కానీ ధర్మరాజు గొప్ప చక్రవర్తి, ఎన్నో ధర్మ సూక్ష్మాలను తెలిసినటువంటి నహుషుడి ద్వారా ఇవి తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః, ఎప్పుడు కూడా జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు వస్తే వారి ద్వారా ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటూ ఉండాలి. శ్రీరామచంద్ర ప్రభు యొక్క వృత్తాంతంలో కూడా మనం వింటాం. విశ్వామిత్ర మహర్షితో వెళ్ళే సందర్భంలో ఏదైనా తీర్థం కనబడినా, లేకపోతే ఏదైనా ఋషి ఆశ్రమం కనబడినా కూడా ఈ వృత్తాంతం ఏమిటి, ఈ నది పారుతుంది కదా, దీనికి ఏమైనా విశేషం ఉన్నదా, ఈ విధంగా ఎన్నో విశేషాలను తెలుసుకున్న విషయాలు మనం రామాయణ బాలకాండలో విన్నాం. అదేవిధంగా ఆ నహుష చక్రవర్తి ద్వారా కొన్ని విషయాలను వినాలనే కౌతూహలంతో యుధిష్ఠిరుడు కూడా కొన్ని ప్రశ్నలను అడుగుతూ ఉన్నాడు. యుధిష్ఠిరువాచ భవానేతాదృశో లోకే వేద వేదాంగపారగః బ్రూహి కిం కుర్వతః కర్మ భవేద్గతిరనుత్తమా. ఓ మహానుభావ, ఓ నహుష చక్రవర్తి, నీవు వేదాంగాలను చక్కగా తెలుసుకున్నావు. ఎందుకంటే నీవు అడిగిన ప్రశ్నల ద్వారానే నీ జ్ఞానం యొక్క పారమ్యం ఏమిటి మేము తెలుసుకున్నాం. అటువంటి నీవు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని తీర్చమని అడుగుతూ ఉన్నాడు. ఎటువంటి పనులు చేస్తే సర్వోత్తమమైనటువంటి గతి కలుగుతుంది? ఇహలోకంలో సుఖంగా ఉండాలి, పరలోకంలో కూడా మనం సుఖంగా ఉండాలంటే మనం ఖచ్చితంగా కూడా సత్కర్మలను ఆచరించాలి. అది ఐహిక ఆముష్మిక రెండిటి యొక్క ఔన్నత్యాన్ని మనకు అందించేటువంటి సత్కర్మలు ఏమిటి, దయచేసి నాకు చెప్పమని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకు ఆ సర్పరూపంలో ఉండేటువంటి నహుష చక్రవర్తి సమాధానమిస్తూ, సర్ప ఉవాచ పాత్రే దత్వా ప్రియాణ్యుక్త్వా సత్యముక్త్వా చ భారత అహింసా నిరతః స్వర్గం గచ్చేదితి మతిర్మమ. చాలా సులభంగా చెప్పేశాడు నహుష చక్రవర్తి, కానీ వీటి ఆచరణ చాలా కష్టమైనటువంటిది. మొట్టమొదటిది పాత్రే దత్వా, సత్పాత్రులకు దానం చేయాలి. మనం ఏదైనా ఒక వస్తువుని మనం ఇచ్చే సందర్భంలో మనం అనుకోవలసిన విషయం ఏమిటంటే ఇదం నమమా అని అంటూ ఉండాలి. అంటే ఈ పదార్థం నాది కాదు, పరమాత్మ యొక్క దయతో నాకు వచ్చినది, నా శక్తినుసారంగా, అలాగే సత్పాత్రులకు దీన్ని నేను దానంగా ఇస్తున్నాను. కొందరు అంటూ ఉంటారు, లేదు ఎవరికైతే సంపదలు లేవో వారికి దానంగా ఇవ్వాలి, సత్పాత్రులకు ఎందుకు అని అడుగుతూ ఉంటారు. ఈ దానం కూడా రెండు రకాలు. ఒకటి ఇంకొకరికి సహాయం చేయడం అంటారు, దానికి సత్పాత్రత అవసరం లేదు. ఎవరికి దాని ఆవశ్యకత ఉంటుందో వారికి ఇవ్వడం అనేది అది ఒక సహాయం అయితే, దానం మాత్రం సత్పాత్రులకే దానం ఇవ్వాలి అని చెబుతారు. పూర్వం కూడా ఒక మహానుభావుడు తను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అతనికి తాగడానికి పాలు లేవట. అతని ఇంటి పక్క ఉండేటువంటి ఇంకొక మహానుభావుడు ఇతనికి ఒక గోవుని దానం చేశాడట. అయ్యో నువ్వు పెరిగి పెద్దవాడు అవ్వబోతున్నావు, నీకు తాగడానికి పాలు లేదు కాబట్టి ఒక గోవుని దానంగా ఇస్తున్నానని గోవుని దానంగా ఇచ్చాడు.
ఆ సత్పాత్రుడికి దానంగా ఇవ్వడం వలన తను మరణించిన తర్వాత ఎవరికైతే దానం ఇచ్చాడో అతని శిష్యుడిగా పుట్టి, అనగా తర్వాతి జన్మలో అతని శిష్యుడిగా ఉంటూ అతని ద్వారానే ఎన్నో సత్శాస్త్రాలను ఉపదేశంగా పొంది తర్వాత మోక్షాన్ని కూడా పొందాడు. అంటే ఇచ్చినది ఒకే ఒక గోదానం, కానీ తద్వారా మోక్షాన్నే పొందాడు. అంటే సత్పాత్రులకు దానం చేస్తే అంత గొప్పదైనటువంటి పుణ్యం ఉంటుంది. అందుకోసమే నహుష చక్రవర్తి చెబుతూ పాత్రేతత్వా, సత్పాత్రుడికి దానం చేయాలి. అలాగే ప్రియాణ్యుక్త్వా, మంచి మాటలు మాట్లాడమని శాస్త్రం చెబుతోంది. సుభాషితంలో కూడా మనం విని ఉంటాం, ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత. శాస్త్రం మనల్ని చాలా నిందిస్తూ ఉన్నది. ఎందుకయ్యా అంత పరుషంగా మాట్లాడతావు? ఏదైనా నీవు మంచి మాటలు మాట్లాడంటే నీవైనా డబ్బులు ఖర్చు అవుతాయా? లేకపోతే నీ పెట్టెలో ఉన్నటువంటి సొమ్మెమైనా కరిగిపోతుందా? అలాగే నీవు ప్రియమైనటువంటి అందరికీ మనోహరకరమైనటువంటి మాటలను మాట్లాడితే అందరు కూడా సంతోషపడతారు కదా. వచనేకా దరిద్రత. అందుకోసమే ప్రియాణ్యుక్త్వా, మంచి మాటలనే మాట్లాడాలి. కానీ సత్యముక్త్వాచ భారత, ప్రియమైన మాటలను మాట్లాడుతున్నానని అసత్యాన్ని పలకకూడదు. ప్రియమైన మాటలు ఉండాలి, అలాగే సత్యాన్ని కూడా మాట్లాడాలి. అటువంటి మాటలు మాట్లాడాలి. అలాగే అహింసా నిరతః, ఎప్పుడు కూడా అహింసాపరుడై, అనగా మనస వాచ కర్మణ, ఇంకొకరికి ఇబ్బందులు కరగని కర్మలను చేసేవారిని అహింసా నిరతలు అంటారు. అటువంటి అహింస అనే గొప్ప వ్రతాన్ని కలిగిన వారు స్వర్గం గచ్చేత్, వారు స్వర్గాన్ని పొందుతారు. అంటే స్వర్గం అంటే పై లోకాలలో వారి యోగ్యతానుసారంగా ఉత్తమమైనటువంటి లోకాలను పొందుతారు. అందుకు యుధిష్ఠిరుడు మరొక ప్రశ్నాన్ని కూడా తను ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. యుధిష్ఠిర ఉవాచ దానాత్వా సర్పసత్యాద్వా కిమతో గురుదృశ్యతే అహింసా ప్రియయోశ్చైవ గురు లాఘవముచ్యతాం. ఓ నాగరాజా, దానము సత్యము ఈ రెండింటిని కూడా ఆచరించాలని చెప్పావు. వీటిలో ఏది గొప్పది? అలాగే అహింస మరియు ప్రియభాషణ అని చెప్పావు. ఈ రెండిట్లో ఏది గొప్పది? అనగా ఈ 4 ఉన్నాయి చెప్పావు కదా, దానము, సత్యము, అహింస మరియు ప్రియవాక్యాలను మాట్లాడుట. ఈ 4 గుణాల్లో ఏది గొప్పది అని తను అడగగా అందుకు ఆ సర్పం చెబుతోంది. సర్ప ఉవాచ దానం చ సత్యం తత్వం వా అహింసా ప్రియమేవ వా ఏషాం కార్యగరీయస్త్వాత్ దృశ్యతే గురులాఘవం. నాయనా, ఏదైనా ఒక ఈ 4లో ఏదైనా ఒకటి గొప్పది అని మనం ఆలోచన చేయాలి, నిర్ణయించాలంటే దానికి ఆయా సమయాన్ని, సందర్భాన్ని బట్టి కొన్ని గొప్పవి అవుతాయి, కొన్ని గొప్పవి కాకుండా ఉంటాయి. 4 కూడా ఎప్పుడు గొప్పవే, కానీ కొన్ని సందర్భాల్లో కొన్నిటికి మాత్రమే ప్రాధాన్యతను మనం ఇస్తూ ఉంటాం. అదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. మనం చేసేటువంటి పనుల యొక్క మాహాత్మ్యాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి కొన్ని గుణాలు, అనగా కొన్నిసార్లు సత్యం గొప్పదవుతుంది, ఇంకొన్నిసార్లు దానం గొప్పదవుతుంది, ఇంకొన్నిసార్లు ప్రియవాక్యం, మంచి మాటలు గొప్పదవుతాయి, ఇంకొన్నిసార్లు అహింసా గుణం ఇది గొప్పదవుతుంది. కస్మాచ్చిత్ దానాయోగాద్ధి సత్యమేవ విశిష్యతే సత్యవాక్యాచ్చ రాజేంద్ర కించిత్ దానం విశిష్యతే. దానికి ఇంకా స్పష్టమైనటువంటి వివరణను తను ఇస్తూ ఉన్నాడు ఆ నహుష చక్రవర్తి. ఓ ధర్మరాజా, ఒక్కోసారి సత్యమే దానం కన్నా విశిష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. అనగా దానం కన్నా సత్యమే గొప్పగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకొన్నిసార్లు సత్యం కన్నా విశిష్టమైనటువంటి దానాలే గొప్పగా మనకు కనబడుతూ ఉంటాయి. ఆ విధంగా సమయాన్ని, సందర్భాన్ని ఆలోచించి వాటి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. దీనికి కొన్ని స్మృతుల యొక్క శ్లోకాలను కూడా నీలకంఠాచార్యుల వారు ఇక్కడ ఉదాహరిస్తున్నారు. వారు చెబుతారు, పిశునాయాభయం దాతుం నసత్యం మతిమాన్స్తజేత్ సాధూనామభయాయేహ త్యజేత్ సత్యమపి ధ్రువం. ఎవడైనా దుష్టుడు ఉంటాడు, ఆ దుష్టుడికి అభయాన్ని ఇవ్వడం కోసం తన సత్యాన్ని వదలవలసిన అవసరం లేదు. ఒకరు ఉంటారు, నేను సత్యమును మాత్రమే మాట్లాడతానని చెప్పి ఉంటారు. కానీ ఎప్పుడైనా తెలిసి తెలియక దుష్టుడికి తను ఎప్పుడైనా తెలియకుండా అతనికి అభయాన్ని ఇచ్చినప్పుడు అతను చేసేటువంటి క్రూరమైన కర్మల వల్ల లోకలు మొత్తం కూడా క్షోభిస్తూ ఉంటే తన సత్య ప్రతిజ్ఞను పక్కన పెట్టి అతన్ని వధించాలి. అతన్ని అభయానికి ఇచ్చిన తన మాటను వెనుక్కు తీసుకుని అతన్ని వధించాలి. అలాగే సాధువులకు అభయం కలిగించడం కోసం సత్యాన్నైనా వదలవచ్చు. ఉదాహరణకు మనం చూసుకుంటే పరమాత్మ యొక్క ప్రతిజ్ఞ, ఎవరైతే రాక్షస సంతతి ఉంటుందో
వారిని నేను ఎప్పటికి కూడా ద్వేషిస్తాను అని పరమాత్మ యొక్క ప్రతిజ్ఞ. కానీ చూడండి, రాక్షస సంతతిలో పుట్టిన వాడే విభీషణుడు. ఆ విభీషణుడిని అతని గుణాలను బట్టి, అలాగే ఆ సందర్భాన్ని బట్టి పరమాత్మ అతన్ని పురస్కరించి తన దగ్గర పెట్టుకుని పునః అతనికే ఆ రాజ్యాన్ని అప్పచెప్పాడు. అనగా తన ప్రతిజ్ఞ, సత్య ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దాన్ని వదిలాడు. ఎందుకంటే సాధూనాం అభయాయ, సజ్జనుడైనటువంటి విభీషణుడికి అభయాన్ని ఇవ్వడం కోసం పరమాత్మ తన సత్యవాక్కును కూడా పరమాత్మ వదిలేశాడు. అంటే ఇదేదో సత్యవాక్కును వదిలాడు పరమాత్మ ఎందు దోషంగా మనం భావించకూడదు. అలాగే రావణ ప్రభుతులు వీరందరూ కూడా ఎన్నో దుష్ట కర్మలను చేసిన వారు. కానీ వీరికందరికి కూడా చతుర్ముఖ బ్రహ్మగారి అలాగే పరమేశ్వరుని యొక్క వరదానం ఉన్నాయి. అయ్యో వారి వరాలున్నాయి కాబట్టి వీరిని రక్షించాలి అని పరమాత్మ ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే వాడు పిశునాయ, వాడు దుష్టుడు, లోకాన్ని మొత్తాన్ని కూడా పట్టి పీడిస్తున్నాడు. అటువంటి వాడి వలన అందరి కూడా చెడు జరుగుతున్న సందర్భంలో వారి వరాలు ఉన్నప్పటికీ కూడా పరమాత్మ అతడిని వధించాడు అనే ఒక సూక్ష్మాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే స్థేనేషు చ ప్రియాఖ్యానాత్ అహింసా శ్రేయసీమత అహింసాత పరాత్మాఖ్య ప్రియాఖ్యానం విశిష్యతే. దొంగలుంటారు, దొంగలతో మనం మాట్లాడే సందర్భంలో అయ్యో వారికి మంచి మాటలు మాట్లాడాలి అని మనం అనుకోకూడదు. వారి దగ్గర నిష్ఠురంగానే మాట్లాడాలి. మనం నిష్ఠురంగా మాట్లాడితే అనగా నీవు దొంగతనం చేయొద్దుంటే మనల్ని ఎక్కడ హింసిస్తాడో మనం భయపడకుండా ఖచ్చితంగా కూడా మనం వాడితో నిష్ఠురంగానే మాట్లాడాలి. వాడి దగ్గర ప్రియంగా మాట్లాడే అవసరం లేదు. కానీ దీనికన్నా అహింస అనేది గొప్పది కొన్ని సందర్భాలలో. ఇంకా అహింస కన్నా గొప్పది ఏమిటి అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని మరొకరికి ఉపదేశించడము. పరమాత్మ యొక్క తత్వాన్ని ఉపదేశిస్తూ కొందరు దొంగలు కూడా ఎన్నోసార్లు ఋషులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి వాల్మీకి ఋషి యొక్క వృత్తాంతాన్ని చూసుకుంటే పూర్వం అతన్ని వ్యాధుడి రూపంలో ఉన్న సందర్భంలో ఎందరినో వధించాడు, ఎందరినో పట్టి పీడించాడు. కానీ ఎప్పుడైతే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినదో వెంటనే అతనే ఋషిగా మారిపోయాడు. అందుకోసమే చెబుతున్నారు ఖచ్చితంగా కూడా అహింసాత పరాత్మాఖ్య ప్రియాఖ్యానం విశిష్యతే. అహింస కన్నా పరమాత్మ యొక్క తత్వాలని ఆఖ్యానం అనగా దాని వ్యాఖ్యానం చేయడం, మరొకరికి తెలియచెప్పడం అనేది అన్నిటికన్నా గొప్పదవుతుంది. తర్వాత నహుష చక్రవర్తి ఇంకా దీని గురించి విశిష్టమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందిస్తూ ఏవమేవ మహేశ్వాస ప్రియవాక్యాన్మహీపతే అహింసా దుష్యతే గుర్వి తతశ్చ ప్రియమిష్యతే. అలాగే ఒక్కొక్కసారి ప్రియవాక్యం కన్నా అహింస, మరొకసారి అహింస కంటే ప్రియవాక్యము, ఇవన్నీ కూడా గొప్పగా తెలిసి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఆయా సందర్భాలు బట్టి మనం వాటిని నిర్ణయం చేసుకోవాలి. ఏవమేతద్భవేద్రాజన్ కార్యాపేక్షమనంతరం యదభిప్రేతమన్యత్తే బ్రూహి యావత్ బ్రవీమ్యహం. వాటిలో ఏది గొప్పది అనగా ఇంతకుముందు నీవు ప్రశ్న చేశావు కదవయ్యా, దానము, అలాగే సత్యము, అహింస, ప్రియభాషణ, ఈ నాలుగిటిలో ఏది గొప్పది అనే విషయాన్ని మనం ఆ సమయాన్ని సందర్భాన్ని తెలుసుకుంటూ వాటి యొక్క గొప్పదనాన్ని మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇంకా ఏవైనా సందేహాలుంటే అడుగు, నా శక్తి కొలత నీ సందేహాలను నేను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పిన తర్వాత అందుకు యుధిష్ఠిరుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కథం స్వర్గే గతి యుధిష్ఠిరువాచ కథం స్వర్గే గతి సర్ప కర్మణాం చ ఫలం ధ్రువం అశరీరస్య దృశ్యేత ప్రబ్రోహి విషయాంశ్చమే. చక్కటి ప్రశ్నను అందిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ పైన చూడడానికి చాలా ఈ ప్రశ్న అనేది చాలా సామాన్యంగా కనబడుతుంది. స్వర్గప్రాప్తి అనేది అవశ్యం భావి అయినటువంటి కర్మ, అనగా సత్కర్మలను చేస్తాడు సాధారణంగా ప్రతి ఒక్క జీవుడు కూడా, అతను స్వర్గాన్ని పొందుతాడు. కానీ స్వర్గాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దేహాభిమానం లేనటువంటి సిద్ధుడు ఎటువంటి గతిని పొందుతాడు అని తను ప్రశ్నిస్తూ ఉన్నాడు. పైన చూడడానికి ఇంతే ప్రశ్న అయినప్పటికీ కూడా ఇందులో దాగి ఉన్నటువంటి ఆంతర్యాన్ని నీలకంఠాచార్య వారు చెబుతూ ఉన్నారు. కొన్ని మతాలు ఉన్నాయి, భస్మీభూతస్య దేహస్య పునరుత్థాపనం కృతః అని చార్వాక మతం. ఆ చార్వాక మతంలో వారు చెప్పేది ఏమిటంటే రుణం కృత్వా ఘృతం పిబేత్, నీవు ఎన్ని రోజులు ఉంటావో తెలియదు. అలాగే దేహమే జీవుడు, జీవుడి దేహం వ్యతిరిక్తమైనటువంటి జీవుడే లేడు. ఆ దేహమే నశించిపోయిన తర్వాత జీవుడు ఎక్కడివాడు?
ఈ జీవుడే పరలోకం అనేదే లేదు కాబట్టి, ఇక జీవుడు కూడా నశించిపోయాడు కాబట్టి పరలోకము, ఆ పరలోకంలో పుణ్యాలు పాపాలు, వాటికి కలగవలసిన సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా అబద్ధము, ఏదీ లేదు. అందుకోసం ఈ లోకంలో ఉండేంత వరకు రుణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేసినా సరే నెయ్యితో కూడిన మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని, పంచభక్ష పరమాన్నాలతో కూడిన భోజనాన్ని స్వీకరించమని అతని మతం. తద్వారా ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనిషి తను మరణించాడో, లేకపోతే ఒక జీవుడు మరణించాడో, మరణించడానికి ముందు తను చేసిన పుణ్యాలు పాపాలు, వాటికి కలగవలసినటువంటి సుఖాలు దుఃఖాలు, అనగా పైలోకాలు సుఖాలు దుఃఖాలు, వాటిని అనుభవించాలంటే ఆ జీవుడికి ఏదైనా శరీరం ఉంటుందా లేదా. పైలోకాలకి వెళ్తాడు జీవుడు, ఆ పైలోకాలకి వెళ్ళే సందర్భంలో అతనికి శరీరమే లేనప్పుడు, ఎందుకంటే శరీరం ఇక్కడ కాలిపోయింది కదా, శరీరమే కాలిపోయిన తర్వాత ఆ జీవుడు అనేవాడే లేదని కొన్ని మతాలు చెబుతున్నాయి కదా, వీటికి సరైనటువంటి సమాధానాన్ని ఇవ్వండి. అంటే వీటి అన్నిటి కూడా మనం గరుడ పురాణాదుల్లో తెలుసుకునే ఉంటాం. జీవుడు ఇహలోకంలో ఉండేటువంటి వారికి పాంచభౌతికమైనటువంటి శరీరం, తర్వాత ఇతను ఎప్పుడైతే పైలోకాలకు వెళ్తాడో అక్కడ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడం కోసం యాతనా శరీరం అనే ఒక శరీరాన్ని అందిస్తారు. తద్వారా అతను సుఖాన్ని దుఃఖాన్ని పొంది పునః ఇక్కడ పాంచభౌతికమైనటువంటి శరీరంతో ఇహలోకంలో పుడతాడు. అదే విషయాలను నహుష చక్రవర్తి ద్వారా వినాలనే సందర్భంతో ఇక్కడ ఆ యుధిష్ఠుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. భస్మీభూతస్య దేహస్య పునరుత్థాపనం కృతః అని చెప్పిన విధంగా ఇక్కడే మన కళ్ళ ముందనే శరీరం భస్మం అయిపోతుంది, ఇక పైలోకాలకు వెళ్తాడంటే అక్కడ శరీరం ఉండాలి కదా, ఆ శరీరాన్ని ఉంటే మాత్రమే తన సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ పైలోకాలు అనుభవిస్తాడు. కాబట్టి శరీరం ఉన్నదా లేదా, అకస్మాత్తుగా శరీరం లేదు అంటే ఇక ఇహలోకాల్లో అందరూ కూడా సత్కర్మలను చేయరు, అందరూ కూడా దుష్కర్మలను చేస్తూ ఉన్నంతకాలం కూడా హాయిగా బతుకుతూ ఇంకొకరిని పీడిస్తూ బలవంతుడిగే రాజ్యంగా అందరూ కూడా బలిష్ఠులే రాజ్యాన్ని ఏలుతూ ఎవరైతే దుర్బలులు ఉంటారో వారిని కూడా పీడిస్తూ ఉంటారు అని ఈ విధంగా తను అడిగిన తర్వాత అందుకు చక్కటి సమాధానాన్ని ఆ సర్పం చెబుతూ, సర్ప ఉవాచ తిస్రో వై గతయో రాజన్ పరిదృష్టాస్వకర్మభిః మానుషం స్వర్గవాసశ్చ తిర్యగ్యోనిశ్చ తత్రిధా. నాయన, ప్రతి ఒక్కరు కూడా తాము చేసినటువంటి కర్మలు, శుభాశుభ కర్మలు, వాటికి ఫలితంగా 3 విధాలైనటువంటి జన్మలను పొందవలసి ఉంటున్నది. ఒకటి మానుషము, ఇంకొకటి స్వర్గవాసము, ఇంకొకటి తిర్యగ్యోని అని చెప్పారు. అందులో స్వర్గవాసం అనేది ఉత్తమమైనటువంటి గతి, అనగా పైలోకాలకి వెళ్ళేది. మానుషం అంటే పునః అతను ఇక్కడే పుడతాడు, దాన్ని మధ్యమ లోకంగా చెప్పారు. తిర్యగ్యోని అంటే దాని అధముడైనటువంటి జన్మ అని చెప్పారు. అనగా ఎవరైతే సత్కర్మలను అలాగే దుష్కర్మలను రెండింటిని చేస్తారో, అందులో ఎక్కువగా దుష్కర్మలను చేస్తాడో వాడు పునః ఇక్కడికి రావలసినటువంటి కర్మలు చేసిన వాడు పునః మనిషిగానే పుడతాడు. లేదు, వాడు మోక్ష యోగ్యమైనటువంటి అన్ని కర్మలను చేసేసాడు, వాడికి అపరోక్ష జ్ఞానం కూడా అయిపోయింది, అతనికి ఎటువంటి సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇహలోకంలో అనుభవించే అవసరం లేనప్పుడు వాడు స్వర్గలోకంలో ఉంటూ తన సుఖానికి, తన పుణ్యకర్మలకు ఫలితంగా సుఖాన్ని మాత్రమే అనుభవించి తాను అలాగే పైకి వెళ్ళిపోతాడు. తదుపరి ఇంకొందరు ఉంటారు, వారు ఉన్నంతకాలం వరకు కూడా దుష్కర్మలనే ఆచరించి ఉంటారు. దానికి ఫలితంగా వారేం చేస్తారంటే ఇహజన్మలో ఇహలోకంలో వారు పశువులుగాను పక్షిగాను పుడతారు. కాబట్టి ప్రతి ఒక్క జీవుడు కూడా తను ఉన్నంతకాలం వరకు కూడా సత్కర్మలను చేయాలి. ఎందుకంటే తర్వాత వారికి ఇంకొన్ని శరీరాలు రాబోతూ ఉంటాయి, శరీరం లేదని అనుకోవద్దు. అలాగే ప్రతి ఒక్క జీవుడికి కూడా స్వరూపభూతమైనటువంటి ఒక శరీరం అతన్ని అంటిపెట్టుకుని ఎప్పటికీ ఉండే ఉంటుంది. శరీరం లేని జీవుడే లేదు, దాన్నే లింగదేహం అని అంటారు. లింగదేహాన్ని కూడా వదిలేస్తాడు ఎప్పుడంటే తను మోక్షానికి వెళ్ళే సందర్భంలో ఆ లింగదేహాన్ని వదులుతాడు, కానీ స్వరూపభూతమైనటువంటి శరీరం అతనికి ఎప్పటి కూడా ఉండే ఉంటుంది. తత్రవై మానుషాల్లోకాత్ దానాభిః అతంద్రితః అహింసార్థ సమాయుక్తైః కారణైః స్వర్గమశ్నుతే. అందుకోసమే రాజా, ఎవరైతే మనిషిగా పుట్టినవాడు ఉంటాడో వాడు చాలా జాగ్రత్తగా తన స్తోమతకు అనుకూలంగా, తన స్తోమతను బట్టి తను దానాదులు చేస్తూనే ఉండాలి. అలాగే సత్పాత్రులకే దానాన్ని చేయాలి, ధర్మాలను చేయాలి. అలాగే అహింసాపరుడై సత్కార్యాలను ఆచరిస్తూ ఉండేవారికి ఖచ్చితంగా స్వర్గం కలుగుతుంది. ఆ స్వర్గంలో అతనికి తోడుగా యాతనా శరీరం ఉంటుంది. ఆ యాతనా శరీరం ద్వారా తను పైలోకాల్లో కూడా సుఖంగానే ఉంటాడు. కానీ విపరీతైశ్చ రాజేంద్ర కారణైర్మానుషో భవేత్
త్రియజ్ఞోనిస్తథా తాత విశేషశ్చాత్ర వక్ష్యతే. నాయన, ఓ ధర్మరాజా, పైన చెప్పిన విషయానికి భిన్నంగా ప్రవర్తిస్తే, అనగా తను ఉన్నంత వరకు కూడా దానాన్ని, ధర్మాన్ని, అహింసను, అలాగే సత్యాన్ని పలకకుండా అధర్మంగానే ఉంటే వారు ఖచ్చితంగా కూడా మనుష్య నుండి భ్రష్టులై పశుపక్ష్యాదులుగా పుడతారు. ఆ విధంగా పుట్టడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, వాటిని చెబుతాను విను. కామక్రోధ సమాయుక్త, హింసా లోభ సమన్విత, మనుష్యత్వాత్ పరిభ్రష్ట, త్రియజ్ఞోనౌ ప్రసూయతే. ఆ జీవుడు తను ఉన్నంత వరకు కూడా కామాన్ని ఆశ్రయించి, క్రోధాన్ని ఆశ్రయించి, లేకపోతే ఇటువంటి ఏవైతే గుణాలున్నాయో అనగా హింస, లోభము, వీటి ద్వారా తను అనేక అధర్మాలను చేస్తూ మనుష్యత్వాత్ పరిభ్రష్ట, అసలు మనిషిగా పుట్టినవాడు ధర్మాన్ని చక్కగా ఆచరించాలి. ఎందుకంటే మనిషి మాత్రమే బుద్ధిజీవి. కానీ బుద్ధిజీవిగా పుట్టి అన్ని అనుకూలతలు ఉన్నా కూడా తను సత్కర్మలను ఆచరించకపోతే త్రియజ్ఞోనౌ ప్రసూయతే, వాడు ఏవైతే త్రియజ్ఞోనులు ఉంటాయో అనగా పశుపక్ష్యాది జన్మలు ఏవైతే ఉంటాయో వాటిని పొందుతాడు. వాటిని పొందినప్పటికి కూడా ఇంకొన్ని విషయాలు చెబుతాను విను. త్రియజ్ఞోన్యా పృథగ్భావః మనుష్యార్థే విధీయతే, గవాదిభ్యస్తథాశ్వేభ్యః దేవత్వమపి దృశ్యతే. ఆ త్రియజ్ఞోనిలో పుట్టినవారు అనగా పశువుగానో పక్షిగానో పుట్టినవారు ఎన్నో జన్మలకు కానీ పునః మనిషిగా పుట్టలేరు. అందుకోసమే శాస్త్రంలో చెబుతారు, తత్రాపి జన్మ శతకోటిషు మానవత్వం. ఎన్నో వందల కోట్ల జన్మలకు మనం చేసినటువంటి పుణ్యం యొక్క పరిపాకం ద్వారా మనిషిగా పుడతాం. అక్కడ కూడా సత్కర్మలను ఆచరించకపోతే మళ్ళీ మనం భ్రష్టులై పశుపక్ష్యాదులుగా పుట్టవలసి వస్తుంది. పశుపక్ష్యాదులుగా పుట్టిన వారు 88 లక్ష యోనులను దాటుకొని ఎన్నో కోట్ల జన్మల తర్వాత మనిషిగా పుట్టవలసి ఉంటుంది. అందుకోసమే ఆ విధంగా మనిషిగా పుట్టినవాడు ఖచ్చితంగా కూడా సత్కర్మలను చేయాలి. చేయని వాడు పశుపక్ష్యాదులుగా పుడతాడు. కానీ పశుపక్ష్యాదులుగా పుట్టిన వాడికి కూడా గవాదిభ్య తథాశ్వేభ్య దేవత్వమపి దృశ్యతే. మనం పూర్వం కూడా ప్రస్తావన చేసుకున్నాం. ఎక్కడైనా సత్కర్మలను చేస్తూ ఉంటే, ఉదాహరణకి ఏదైనా యజ్ఞాన్ని కానీ యాగాన్ని కానీ చేసే సందర్భంలో కొన్ని జంతువులను బలిగా ఇస్తుంటారు. అక్కడ వీరిని ఉపయోగిస్తే అనగా గోవుగానో లేకపోతే అశ్వంగానో లేకపోతే మేకగానో వీరిని ఉపయోగిస్తే ఆ ఉపయోగింపబడిన ఎవరైతే జీవి ఉంటాడో వాడు దేవత్వాన్ని కూడా పొందవచ్చు. అదే విషయాన్ని బహ్రుచ బ్రాహ్మణంలో చక్కటి వేదమంత్రంతో ఉదహరిస్తున్నారు. పశుర్వై నీయమానః సహ మృత్యుం ప్రాపశ్యత సదేవాన్నాన్వకామయత తం తు దేవా అబ్రువన్ ఏ హి స్వర్గం వై స్వాం లోకం గమయిష్యామః. దీని అంతరార్థం ఏమిటంటే, ఒకసారి యజ్ఞం చేస్తూ ఉన్నారట. ఆ యజ్ఞంలో బలి ఇచ్చేటువంటి పశువుని కూడా అక్కడ తీసుకొచ్చారట. ఆ పశువు అక్కడున్న దేవతలను చూసిందట, అలాగే మృత్యువుని కూడా చూసిందట. అనగా మృత్యుని చూసిందంటే అర్థం ఏమిటంటే ఇక తను చావబోతున్నది అనే విషయం తనకు తెలిసినది. తను నకామయిత స్వర్గం నకామయిత. వారు చెప్పారట, అయ్యా నీవు ఇక్కడ మరణాన్ని పొందినా కూడా నీకు మేము స్వర్గాన్ని ఇస్తాము అని తను దేవతలందరూ కూడా చెప్పారట. వారెంత చెప్పినా కూడా నాకు ఈ స్వర్గం వద్దు, ఏది వద్దు, మీరు నన్ను చంపబోతున్నారు అని బాధపడుతూ ఉండే సందర్భంలో వారు చెప్పారట, స్వర్గం మాత్రమే కాదు నాయన, ఏహి స్వర్గం వై స్వాం లోకం గమయిష్యామః. నీవు మా లోకంలో ఉండే వ్యవస్థను కూడా మేము చేస్తాము. అంటే ఎవరైతే తిర్యజ్ఞోనిలో పుట్టినప్పటికీ కూడా ఆ తిర్యజ్ఞోనిలో పుట్టినవారు కొన్ని లక్ష కోట్ల జన్మలు దాటిన తర్వాతే మనిషిగా పుట్టగలడు. ఇంకా దేవత్వం అనేది అతి దుర్లభం వాడికి. కానీ ఆ తిర్యజ్ఞోనిలో పుట్టి కూడా వాడు ఎప్పుడైనా యజ్ఞానికి కానీ యాగానికి కానీ వాళ్ళు వెళితే అక్కడ వారు హింసించబడితే అనగా అక్కడ వారు బలిలో అక్కడ పాల్గొంటనగా వారు తమ ప్రాణాన్ని అక్కడ అర్పిస్తే తద్వారా లోక కళ్యాణం చేకూరుతుంది. కాబట్టి ఆ లోక కళ్యాణంలో పాలు పంచుకున్నందుకు దేవతలు వారికి దేవత్వాన్ని ఇస్తారు. మరొకసారి మనిషిగా పుట్టే అవసరం కూడా లేదు. అంత గొప్పదైనటువంటి ఆ అవస్థ. ఇదే విషయాన్ని భాగవత తాత్పర్యంలో కూడా చెబుతారు. యాంతి దైవచ పైతృకే అని చెబుతారు. అంటే పూర్వకాలంలో ఋషులకు మునులకు వారందరూ కూడా ఒక చోట యజ్ఞం చేసే సందర్భంలో కొందరు వితండవాదం చేసేవారు వచ్చి ప్రశ్నించారట, మీరేదో వచ్చారు, ఇక్కడ కొన్ని పశువుల్ని హింసిస్తున్నారు, వాటిని బలిగా ఇస్తున్నారు, కానీ వాటిని బలిగా ఇస్తే అవన్నీ కూడా చనిపోతాయి కదా, వాటిని హింసిస్తున్నారు కదా, మీరంతా అహింసా పరమోధర్మ అని చెబుతున్నారు కదా మీరు అని అడిగితే వారు స్పష్టంగా చూపించారట, మేము ఏ జంతువునైతే బలి ఇస్తున్నామో ఈ జంతువు
తను మరణాన్ని పొందిన తర్వాత ఎటువంటి లోకాన్ని పొందుతుంది అనగా గొప్ప లోకం, స్వర్గాది లోకాలు ఏవైతే లోకాన్ని పొందుతాయో ఆ లోకాలనే ఇక్కడి నుండే ప్రత్యక్షంగా అందరికీ చూపించారట. అటువంటి గొప్ప స్థితిని ఆ యజ్ఞంలో పాల్గొన్నటువంటి పశువు పొందుతుందయ్యా. అందుకోసమే గవాదిభ్య తథాశ్వేభ్య దేవత్వమపి దృశ్యతే. ఒక్కసారి యజ్ఞంలో పాల్గొన్నటువంటి గోవు కానీ అశ్వం కానీ దేవత్వాన్ని కూడా పొందవచ్చు అని నహుష చక్రవర్తి ఆ తిర్యగ్యోనిలో పుట్టినప్పటికి కూడా గోవులకు అలాగే అశ్వాలకు దేవత్వాన్ని కలిగించే ఒక ఉపాయాన్ని తను చక్కగా తెలిపాడు. ఇంకా కొన్ని విషయాలను తెలపబోతున్నాడు. వాటి వివరణను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh